గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న ఐటీ తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లపైన రివ్యూ చేశారు. ముఖ్యంగా 2 ఏళ్లలో 3 స్కైవేలని ఏవైతే హైవేకి హైదరాబాద్ నుంచి సిటీ బయట హైవేకి లింక్ ఉన్నటువంటి స్కైవేలకు సంబంధించి రివ్యూ చేశారు. తర్వాత ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ పైన కూడా ప్రత్యేకంగా చర్చించారు అధికారులతో. 2 ఏళ్లలో 3 స్కైవేలని పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. పనులను కూడా చాలా వేగంగా చేయాలని చెప్పారు. రోడ్ల విస్తరణ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ తర్వాత బంజారాహిల్స్ ఏరియాలో రోడ్ల విస్తరణకు సంబంధించి కూడా వెంటనే దానికి సంబంధించిన సర్వే కానీ తర్వాత భూసేకరణకు సంబంధించినటువంటి వివరాలు తీసుకురావాలని చెప్పారు. సో ఆ వార్తని పత్రికలను ప్రధానంగా తీసుకున్నాయి. ముఖ్యంగా నమస్తే తెలంగాణ 2 ఏళ్లలో 3 స్కైవేలు అనేటువంటి బ్యానర్తో ఆ వార్తని పబ్లిష్ చేసింది. ఇక రెండో వార్త చూసినట్లయితే టీఆర్ఎస్ మరో 3 కార్పొరేషన్ చైర్మన్ల నియామకానికి నిన్న సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ముఖ్యంగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ను నియమించారు. ఆ తర్వాత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా పర్యాద కృష్ణమూర్తి, తర్వాత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కోలెటి దామోదర్ గుప్తని నిన్న సీఎం కేసీఆర్ నియమించారు. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇదో వార్త ఉంది. ఆ తర్వాత ఇప్పటికే ఈ డిమానిటైజేషన్ తర్వాత పూర్తిగా కుదిరినటువంటి రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ కొద్దిగా లేస్తుంది. నిన్న ఈ 2-3 రోజుల్లో దాదాపు 100 కోట్ల విలువైనటువంటి రిజిస్ట్రేషన్లు అయినాయని చెప్పి నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా వార్త తీసుకుంది. రియల్ ధమాకా అన్నటువంటి బ్యానర్తో తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖకి 100 కోట్ల పైబడి ఆదాయం వచ్చింది ఈ మధ్య కాలంలో అనేది నమస్తే తెలంగాణ వార్త. అంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా వేరే వార్తలు చూసినట్టయితే నిన్న ఈ లారీల సమ్మె కొనసాగింది. దాంతో నిన్న ఎక్కడికక్కడ పూర్తిగా లారీలన్నీ కూడా ఆగిపోయాయి. దక్షిణాది రాష్ట్రాలు ఒకటే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా లారీలన్నీ కూడా ఆగిపోయాయి. రేపటి నుంచి ఈ సమ్మెని దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పి లారీ ఓనర్లు ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే అక్కడ నేషనల్ న్యూస్ చూసినట్టయితే ఆదాయ పన్ను అధికారులకి విస్తృత అధికారులను కట్టబెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సోదాలపై డైరెక్ట్గా ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఐటీ అధికారులే నిర్ణయం తీసుకొని వాళ్ళు ఐటీకి సంబంధించినటువంటి దాడులు చేయొచ్చు. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ అనుకుంటే ఏమైనా చేయొచ్చు. కోర్టు నుంచి ఇంతకుముందు ఆదేశాలు తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ ఆదేశాల అవసరం లేకుండానే డైరెక్ట్గానే ఐటీ అధికారులు సోదాలు చేయొచ్చు. ఆ నిర్ణయం కేంద్రం తీసుకుంది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ సంబంధించి 5గురితో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు ట్రిపుల్ తలాక్పై. సో వేసవి సెలవుల్లో మే 11 దీనికి సంబంధించినటువంటి ఇది వాదోపదాలు తర్వాత చర్చ స్టార్ట్ కాబోతుంది. సో చట్టబద్ధతను నిర్ణయించడం మా పని. ముస్లింల విడాకుల్లో కోర్టులపై జోక్యంపై చట్టసభలో నిర్ణయించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈసారి ఖచ్చితంగా ట్రిపుల్ తలాక్పై ఇదని తేల్చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఆ వార్తను కూడా ప్రధానంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత ఇక BS4 ప్రమాణాలు ఉన్నటువంటి వెహికల్స్ని అమ్మాలి. ఇక BS3 అంతకంటే తక్కువ ఉన్నటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి వాహనాలు అమ్మొద్దని చెప్పి మొన్న కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ BS3 ఈరోజు వరకు టైం ఉంది వాటికి అమ్మకానికి. సో BS3 ప్రమాణాలతో తయారైన వెహికల్ అన్నిటిపైన కూడా భారీగా డిస్కౌంట్ ప్రకటించాయి అన్ని వాహనాలు. ముఖ్యంగా 2 వీలర్లలో మొత్తం అన్ని వాహనాలకు కూడా BS3 ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా 10, 12, 15,000, 20,000 వరకు కూడా డిస్కౌంట్ ప్రకటించే కొన్ని వెహికల్ కంపెనీలు ఆ వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకొక వార్త చూసినట్టయితే నిన్న అటు వరంగల్ తర్వాత ఖమ్మం మార్కెట్ యార్డులో తర్వాత దాంతోపాటు చాలా చోట్ల కూడా తెలంగాణ తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మిర్చి రైతులు వాళ్ళు కొనుగోలు లేక అల్లాడిపోయారు. వాళ్ళు తీసుకొచ్చిన పంటని మార్కెట్లో ఎక్కడ కొనే పరిస్థితి లేదు. చివరికి కొనడానికి వస్తే కూడా ఎవరైనా రైతులు దళారులు లేదా వ్యాపారులు చాలా తక్కువ రేటుకి కొంటున్నారని చెప్పి వాళ్ళు ఆవేదనతో అటు వరంగల్ తర్వాత ఇటు ఖమ్మం మార్కెట్ యార్డులో వాళ్ళ తీసుకొచ్చిన మిర్చిని వాళ్ళే తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆ వార్త కూడా ఉంది. అయితే మిర్చి కొనుగోలు వెంటనే వేగవంతం చేయాలని చెప్పి టీఆర్ఎస్ ఎంపీ నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు మిర్చి రైతు పరిస్థితి ఏంది? ఇంతకుముందు గతేడాది 13 నుంచి 14 వేలకు అమ్ముకున్న ఒక 13 నుంచి 14 వేల రూపాయల క్వింటల్ అమ్ముకున్నటువంటి రైతు ఈరోజు 3-4 వేలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకు దానికి కూడా కొనేటువంటి వాళ్ళు లేనటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితిలో నిజంగానే మరి రైతు పరిస్థితి అన్ని ఆదుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది దానికి మాట్లాడదాం. మనతో చర్చలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు
ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు. ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రైట్, సంపత్ గారు, రైతుల ఇష్యూస్ మీద మనం చాలా ఇష్యూస్ మీద మాట్లాడాము. వాళ్ళకి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేదనేటువంటి అంశం మీద. ఇప్పుడైతే మిర్చి రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రత్యామ్నాయ పంటల వైపు పోవాలి అని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది ప్రత్యామ్నాయ పంటలకు పోయారు. అయితే ఒక్కసారిగా మిర్చికి ఎప్పుడు చూసాం మనం 13-14 వేలు అయినా కూడా ఇంకా ఎక్కువగా వచ్చిన పరిస్థితి ఉండేది. ఈసారి 3,000, 4,000, ఇప్పుడు హయ్యెస్ట్ నిన్న వరంగల్ మార్కెట్లో అమ్మింది 6,000. సో వాళ్ళు తట్టుకోలేక నిన్న వాళ్ళు తీసుకొచ్చిన పంటని కాల్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? బేసికలీ ఇది కమర్షియల్ క్రాప్, దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ అని కానీ ఇటువంటివి ఉండవు జనరల్గా ఆహార ధాన్యాలకు ఉన్నటువంటివి. కనుక దానికి ప్రికాషనరీగా కాటన్ ఎట్లా అయిందో సేమ్ వైస్ వర్సా ఇది కూడా అలాగే అయింది. ముందే బిఫోరు మనం ఎంత అంటే టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఎంత కల్టివేట్ అవుతుంది, ఎంత దిగుబడి రావచ్చు, వాతావరణ ఇదంతా ఫోర్కాస్టింగ్ అవసరం. ఆ ఫోర్కాస్టింగ్కు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు అన్ని కోఆర్డినేట్ చేసుకొని 3-4 డిపార్ట్మెంట్లు ఒక ఆలోచనకు ఒక అవగాహనకు వస్తే ఆ అవగాహన మేరకు ముందస్తు చర్యలు తీసుకుంటే ఈరోజు రేట్ లేదు, ఎక్కడ బయట కూడా లేకపోయినచ్చు, వేరే రాష్ట్రాల్లో కానీ నేషనల్ దీంట్లో కూడా లేకున్నప్పుడు ఏం చేయాలి, గోడౌన్లు ఉంటే గోడౌన్లో స్టోర్ చేసుకొని సరైనటువంటి ధర వచ్చినప్పుడు కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది ఎవరికి, రైతులకు. కానీ గోడౌన్లు కూడా దొరకట్లేదు. పెద్ద ఎత్తున నిర్మించినామని చెప్తున్నారు హరీష్ రావు గారు. నాబార్డు నుంచి లోన్ తెచ్చుకున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చలో దాని గురించి మారితే మళ్ళీ అదో పెద్ద స్కామ్, ఆ సబ్జెక్ట్ ఎందుకు కానీ ఇప్పుడు అయ్యింది. కానీ చివరికి వచ్చేసరికి మాత్రం పెట్టుకోవడానికి ఇప్పుడు నేనే ఉన్నా, నా నియోజకవర్గంలో 5 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. 5 కోల్డ్ స్టోరేజ్లో మిర్చి పండించిన రైతులు మిర్చిలు పెట్టుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లో ప్లేస్ లేదు అంటే రికమెండేషన్, ఎమ్మెల్యే రికమెండేషన్ చేయాల్సి వస్తుంది. జర వాళ్ళు బీదోళ్ళు కొద్దిగా పాపం ఏదో పండించుకున్నాడు, కొద్దిగా పెట్టుకోవాలి, వాళ్ళకి ఏమైనా ఉంటే నేను అడ్జస్ట్ చేస్తా కానీ వేరే వాళ్ళు అని చెప్పి రికమెండ్ చేసి పెట్టిస్తారు. ఎన్నట్లేదు అది. ఈసారి దిగుబడి పెరిగింది, డిమాండ్ తగ్గింది, న్యాచురల్గా రేటు పడిపోయింది. కానీ దాన్ని ఫోర్కాస్ట్ చేయడంలో అంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో ముమ్మాటికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ముమ్మాటికి ఫెయిల్ అయింది. కనుక ఈరోజు పరిస్థితి మీరు చూడండి, ఒక మిర్చే కాదు, టమాటాలు కానీ, తర్వాత లాస్ట్ టైము మా బత్తాయి అంటారు, ఇటువంటివి కానీ పండిస్తే 1,000 రూపాయలు ఎకరాకు ఖర్చు పెడితే కానీ రేట్ వస్తలేదు. ఏం చేయాలి? లారీ ఇక్కడ నుంచి తీసుకుపోతే లారీ అక్కడ తీసుకుపోయిన తర్వాత లారీ ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టిన పెట్టుబడి పోయి లారీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా అటువంటిప్పుడు ఏం చేస్తారు, అక్కడే పడేస్తారు. కోపంలోనో నిరాశలను అంటబెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక బేసికలీ ఇటువంటి సంఘటనలు ప్రతి ఏడాది ఏదో ఒక పంటకి ఈ రకం మీరు చూడండి, పత్తి దేశంలో పత్తి డిమాండ్ పడిపోయింది, పత్తి పండియొద్దు అని చెప్పినారు. ఈరోజు చూడండి పండియొద్దు, రేట్ రాదన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, హయ్యెస్ట్ వచ్చింది. అంటే ఉల్టా దీనికి ఎట్లా అవుతుందో, ఇక్కడ నష్టం జరిగింది, అక్కడ లాభం జరుగుతుంది. అంటే అవగాహన లోపం అయితే ఉంది. సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితులు దానికి అనుగుణంగా మనం ఏ రకంగా పోవాలి, మిర్చి రైతులకు ఏ రకమైనటువంటి సలహాలు ఇవ్వాలి, పత్తి రైతులకు ఏమి ఇవ్వాలి, కందులకు ఏమి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన లేకుండా పోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరిగిన మాట వాస్తవం. అన్నిటికీ మించి మరొకసారి అన్న చాలా మంచి మిత్రుడు, హృదయపూర్వక అభినందనలు. నేనైతే మనస్ఫూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వాడిని నేను కూడా కనుక ఒక కుమ్మర కమ్యూనిటీ వచ్చినటువంటి చిన్న కమ్యూనిటీ వచ్చినటువంటి పార్టీకి పనిచేసినటువంటి సీనియర్ లాంటి వాళ్ళు, పెద్ద ఎంబీసీ, ఎన్నో కులాల కలయికతో ఏర్పడ్డ ఒక కార్పొరేషన్కు చైర్మన్ అయినందుకు చాలా సంతోషం. మనస్ఫూర్తిగా అభినందిస్తూ 100% నేను ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే సీనియర్ ఆలోచన విధానం తెలుసు కనుక ఆయనకు వీకర్ సెక్షన్ మీద ఉన్నటువంటి కమిట్మెంట్ డెఫినెట్గా ఎంబీసీ రూపంలో పనిచేస్తుంది. సీనియర్ ఆలోచన విధానం ఎంబీసీ రూపంలో ఆయా వర్గాలకు ఉపయోగపడాలి, ఆయా వర్గాలు సుఖశాంతులతో ఉండడానికి అన్న నాయకత్వం పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటాం. తప్పకుండా మీ సహకారం ఉండాలి. మీరు అనుభవజ్ఞులందరూ మా సహకారం మనకు మళ్ళీ తీసేస్తే కష్టం. మా సహకారం అంతే కట్టం నీకు దెబ్బ పడుతుంది. సహకారం అందించాలి, ఆ నలుగురు ఉండాలన్నా, నన్ను మర్చిపో. ముఖ్యంగా V6 వారు కానీ మీరు కానీ అందరి సహకారంతో తప్పకుండా మా సార్ ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతోనైతే నాకు ఈ గురుతరమైన బాధ్యత ఉపజెప్పారో తప్పకుండా నేను ఒక అనుసంధానకర్తగా, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కానీ వారు ఏదైతే ఫలాలు బీద ప్రజానికానికి అట్టడుగు వర్గానికి అన్నగారు చెప్పినట్టు నిజంగా కూడా వారికి సామాజికంగా ఎంత స్పృహ ఉందో ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. సో ఆ రకంగా అట్టడుగు స్థాయి ఉన్నటువంటి ప్రజలకి అందజేసే కార్యక్రమానికి ఒక అనుసంధానకర్తగా, ఒక వాహకంగా నేను పనిచేసి
తప్పకుండా బీద ప్రజానికానికి సేవ చేస్తాను. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద గురుతరమైన బాధ్యత ఉపయోగించినందుకు, అందులో అట్టడుగు స్థాయి నిజంగా నీడీ పీపుల్ ఎవరైతే నిజంగా ఈ నెగ్లెక్ట్ చేయబడ్డారో, నెగ్లెక్టెడ్ క్యాస్ట్లు అన్నీ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఒక 114, 120 కులాలు ఉన్నటువంటి బీసీ కులాలకి సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈరోజు V6 ఛానల్ కూడా మీరు కూడా ఈ అట్టడుగు స్థాయి సామాజిక అంశాలను తీసుకొని ఎన్నో చర్చలు చేస్తూ ఉంటారు. ఇదే సంపతన్న కానీ మనం కానీ అందరం కూడా సామాజిక అంశాల మీద V6 ఛానల్ ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో చర్చలు చేపడతా ఉంటుంది. నిజంగా కూడా ఇటువంటి అన్నీ కూడా రావడం వల్ల V6 ద్వారా ప్రజానికానికి ఎంతో కొంత మేలు జరుగుతూ ఉంది. దాంట్లో తప్పకుండా రాబోయే కాలంలో అందరి సహకారంతో నేను పనిచేసి మీ అందరి మన్నలను ముఖ్యంగా బీద ప్రజానికానికి సేవ చేసుకునేటటువంటి ఒక తపస్సు యజ్ఞంలాగా భావించి పనిచేస్తాను. ఇక మిర్చి రైతుల విషయానికి వస్తే నిజమే, ఇది ఈరోజు నిజంగా రైతు కంట్లో కారం కొట్టినట్టుగానే ఉంది. ఈరోజు మనం చూసినట్టయితే గతంలో మీరు పత్తి కూడా మన తెలంగాణలో చాలా ఈల్డింగ్ చాలా బాగా వస్తుంది. పత్తి పువ్వు, తెలంగాణ పువ్వు అంత మంచిగా దేశంలో ఎవరిది కూడా ఉండదు. సంపత్ గారు అన్న దాంట్లో నాకేంటంటే ఎంత ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది, ఎంత ఈ దేశంలో డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ తగ్గట్టుగా వ్యవసాయం ఎక్కడెక్కడ ఈ పంటలు పండిస్తున్నారనే గణాంకాలు మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా కూడా మొదటి నుండి కూడా వ్యవసాయం మీద కొంత కేంద్ర ప్రభుత్వం యొక్క చిన్న చూపు ఉంటుంది. సో ఆ కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు ఏదైతే ఉందో అది ఈ రైతుల పాలిట శాపమై కూర్చుంది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు చూసినారు, ఇప్పుడు ఇమీడియట్గా మనకు మిర్చి రైతులు పోయినసారి 14,000 వచ్చింది కాబట్టి ఈసారి కూడా అదే ధర ఉంటుందని పెద్ద ఎత్తున దానికి అట్రాక్ట్ అవుతారు. సేమ్ పత్తి కూడా ఆ రకంగానే అయింది. మనం పోయినసారి ఆ రకంగా జరిగితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు మద్దతు ఇవ్వకపోయినా హరీష్ రావు గారు ఏం చేశారంటే, ఈవెన్ మీకు ఇంకా ముందుకు వెళ్ళి చెప్తా ఉన్నా, స్టాఫ్ను కూడా ఇవ్వలేదండి. వచ్చిన ఈల్డింగ్ని కలెక్ట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాఫ్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ స్టాఫ్ను కూడా కేటాయించి ఆగమేఘాల మీద పత్తిని మన సబ్జెక్ట్ కాకపోయినా హరీష్ రావు గారు చాలా కష్టపడి ఆ రోజు ఆ ఈల్డింగ్ని తీసుకొని రైతులని కాపాడే ప్రయత్నం మనం చేసినాం. ఈరోజు కూడా మిర్చి రైతులను తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. వారు అన్నట్టు గోడౌన్లలో స్థానం, ఇంతకుముందు అన్నట్టుగా మనం సుమారుగా రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రానికి అవసరానికి అనుగుణంగా 1,080 కోట్లతోని మనం మార్కెటింగ్ ఇవి ఇంచుమించు మండలానికి ఒకటి నిర్మిస్తున్నామన్నా మనం. అవి అన్ని నిర్మాణంలో ఉన్నాయి. నేను నార్నూరు వెళ్ళినా ఎంత చక్కటి గోడౌన్, అది ఆదిలాబాదు అడవి ప్రాంతంలో ఆ రకమైన గోడౌన్లు వస్తూ ఉన్నాయి. సో రాబోయే కాలంలో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్గా ఉంటుంది. వినోద్ గారు ముఖ్యంగా ఆగమేఘాల మీద కేంద్ర మంత్రివర్యుల్ని కలవడం జరిగింది. మా ఎంపీ గారు సమయస్ఫూర్తితో కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఇమీడియట్గా వ్యవసాయ శాఖ మంత్రిని కలవడం, వారు కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాను అనడం. ముఖ్యంగా అక్కడ కూడా కేంద్రంలో కూడా జాతీయ పార్టీగా ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మన బాధ్యత, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఇమీడియట్గా పార్టీలకు అతీతంగా మనం ఏం చేయాలంటే, రాష్ట్రంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ పాలిటిక్స్ లేకుండా ఇమీడియట్ ఇక్కడ ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులు కానీ, లేదా పార్టీ కానీ, లేదా దత్తాత్రేయ గారు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా అక్కడ అడగడం కానీ, టీఆర్ఎస్ పార్టీ కూడా ఎట్లాగో మా వినోద్ గారు వెళ్ళారు, అందరము మూకుమ్మడిగా ఢిల్లీలో పోయినట్టయితే కొంత మనం రైతులకి ఆ రకమైనటువంటి సమస్యలను తీర్చే విధంగా మనం ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది. సో దీని మీద తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం దృష్టి సారిస్తుంది. ఒకటే ఆలోచన సంగపు గారు, నేను ఏమంటా అంటే రైతులు అది నా దగ్గర కూడా చాలా లార్జెస్ట్ ఏరియా కల్టివేట్ అవుతుంది మిర్చి. మొన్ననే ఈ అకాల వర్షాలు అంటారు కదా, సడన్గా వర్షం పడితే కళ్ళంలో పోసుకున్నటువంటి మిర్చి అంతా పాడైపోయింది. దాన్ని అసెంబ్లీలో కూడా రేజ్ చేసినా ఏదో ఇన్పుట్ సబ్సిడీ అది ఇస్తామన్నారు, ఏదో నడుస్తుంది ప్రాసెస్, ఇంతవరకు అయితే ఏం కాలేదు. నేను ఏమంటానంటే, ఈరోజు ఒకరి దగ్గర మిర్చి కాలబెట్టి ఆందోళనతో రైతున్నప్పుడు, కడుపు మంటతో ఉన్నప్పుడు, లేకపోతే అకాల వర్షం వచ్చి పోయినప్పుడు అప్పుడు ఉరికిపోయి ఎవరినో కలిసి ఏదో ప్రయత్నం చేస్తున్నామని రిప్రజెంటేషన్ అట్లా కాకుండా ఫోర్కాస్టింగ్ ఉండాలి. బిఫోర్ ఇట్ సెల్ఫ్ వీ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ చార్ట్. ఎంత పడుతుంది, ఎగుమతులు ఎంత ఉన్నాయి, మన మార్కెట్లో ఎంత అమ్ముడు పోతుంది, ఏ రేట్ రావచ్చు అన్నటువంటి ఆ ఫోర్కాస్టింగ్, ఆ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల నేనేమంటాను, ముందే చెప్పిన దానికి మద్దతు ధర ఉండదు. ఎందుకంటే కమర్షియల్ క్రాప్ సెంట్రల్ గవర్నమెంట్, నువ్వు రాధామోహన్ సింగ్ ఈ రోజు రాత్రి టీవీలో కూడా పోయి దెబ్బ ఎందుకు కలుస్తున్నావు? ఒక 2 నెలల ముందు ఫోర్కాస్టింగ్ తోటి పోయి కలిసి ఇట్లుంది ఇట్లుంటే లేకపోతే వాళ్ళ FCI నుంచో ఇంకొక ప్రతిపక్ష నాయకుడు స్వయంగా కలవచ్చు, పార్లమెంట్ లో అడగవచ్చు. మీరు కూడా బాధ్యత ఉంటుంది. జాతీయ పార్టీ మీరు, ఇది జాతీయ సమస్య, అక్కడ ఢిల్లీ వేదికగా మాకన్నా అయితే
అన్ని యంత్రాంగాలు నేను చెప్పిన ఈ అగ్రికల్చర్ కానీ మార్కెటింగ్ కానీ హార్టికల్చర్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్న మీ దగ్గర మీరే కోఆర్డినేషన్తో ఎట్లా పోవాలనే ఆలోచన రాంది. ప్రతిపక్షానికి 2 నెలల ముందు కలవడతా ఎంత మిర్చి వస్తుందేమో అన్ని వ్యవస్థలు మెకానిజం మీ దగ్గర ఉంది. యూ షుడ్ హావ్ ఎ క్లియర్ ఐడియా వాట్ వేర్ ఆల్ అబౌట్స్ అనేది. అది చేయలేకపోయారు. ఇంకోటి కూడా చెప్తా, గతంలో ప్రతిపక్ష నాయకులకు మేము చిన్ననాడు పేపర్లు చదివినప్పుడు అసెంబ్లీ చర్చలలో కానీ పార్టీ పరంగా కానీ విమర్శలు చేస్తూ ఉంటే వాళ్ళు చాలా పబ్లిక్ లో పేరు వచ్చేది. సో ఈ మధ్యన సంపదన కూడా నాకు ఈ విమర్శనా ధోరణితో చాలా సంచలనమై కూర్చుంటున్నారు రాష్ట్రంలో. అంటే నేనేమంటే ఇటువంటి ఆపద కాలంలో మనం అటువంటి విమర్శలు కాకుండా మీ బాధ్యత కూడా ఏముందంటే నేను గెస్ చేసింది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా మీరు ఒక టీం, మీ ఎంపీలు అక్కడ ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ మీరు పార్లమెంట్లో ఇమీడియట్ గా ప్రధానమంత్రిని వ్యవసాయ మంత్రిని కలిసి జాతీయ పార్టీని కొంత వరకు వారిని ప్రెజరైజ్ చేయొచ్చు. మన బాధ్యత కూడా నెరవేరుస్తూ మమ్మల్ని కూడా కొంత అంటుంటే మేము కూడా దానికి మద్దతుగా ఉంటాం. 100% తప్పకుండా మీరు ఇమీడియట్ వెళ్ళండి ఢిల్లీకి. వినోద్ గారు వెళ్ళారు, ఇంకా వెళ్తాం మేము. ప్రతిపక్ష పార్టీ ఒత్తిడి ఢిల్లీకి పోదాం. ఎందుకు ఇప్పుడు రాష్ట్రం మన చేతిలో లేని సబ్జెక్ట్ ని మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే కమర్షియల్ క్రాప్స్ మీద అడ్వాన్స్ ఒక పర్చేజ్ చేసేది అనుకో ఏదో మెకానిజం ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ బేసికలీ బీజేపీ అగ్రికల్చర్ గురించి కానీ రైతుల గురించి కానీ ఆలోచన చేసే పరిస్థితులనే లేదు. వాళ్ళంతా కార్పొరేట్ దిగ్గజాలు, మార్వాడి సేట్లు, అంబానీ అదానీ మధ్యలో ప్రధాని లాగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మన రైతు మన మిర్చి గురించి ఆలోచన చేసే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ లేదు. ఇటుపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతులు వ్యవసాయం అంటే ప్రైవేట్లు కడతలేం, వేరే కోట్ల రూపాయలు పెట్టలేం. అదే అంటున్నా, ఒకవేళ పరిస్థితి గోడలో పెట్టుకునే అవకాశం కల్పిస్తాం. 100% గోడలు వచ్చినాయి, నా దగ్గర కూడా వచ్చినాయి, కట్టించినా కడుతున్నాము, అవుతున్నాయి, కారణం లేదు. కానీ నువ్వు గోడౌన్లు ఉన్నప్పటికీ గోడౌన్లు కూడా ఖాళీ ఉన్నాయి, ఇంకా పెట్టుకునే అవకాశం అయినప్పటికీ నువ్వైతే ప్రికాషన్ చేసేవారు. ఈ రోజు మాత్రం ఈ కాని ఉంటది ఎప్పుడు, మీరు అది దానికి ఆశ్చర్యపోక్కర్లేదు. మనం ఎంత చేసినా ఇది చేస్తున్నారు, కానీ ఆ కాని అనేది ప్రతిపక్షాల దగ్గర ఆయుధమై కూర్చుంది. చేయట్లేదు. అధికార పక్షము మీరు ప్రతిపక్షం ఇద్దరు కూడా ఉన్నారు. రైతులు చాలా మంది పొద్దున షో చూస్తుంటారు, వాళ్ళకి మీరు ఏమైనా ధైర్యం చెప్తారు, వాళ్ళకి ఏం చేయాలని చెప్తారని మీకు ప్రత్యేకంగా అడుగుతున్నాను. 100% నేను చెప్తున్నా కదా, నాకు పూర్తిగా నా నియోజకవర్గంలో అత్యధిక మిరప పండించే రైతులు ఉన్నారు. రేటు రాక ఇబ్బంది పడుతున్నారు. వాస్తవం గోడౌన్లు దొరకట్లేదు. కానీ ఒక్కటి ఏంటంటే మాకు వెసులుబాటు, నేను అలంపూర్ కనుక అటు రైతులు పోయి అమ్ముకుంటారు, కొద్ది రేటు ఉంది, ఇటు కర్నూలు పోయి అమ్ముకుంటారు, కొద్ది రేటు ఉంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతం మాకు బాగా కొద్ది రైతులు మంచి రైతులు, మా రైతులు బాగా కష్టపడి పనిచేసే రైతులు, కొద్ది అవగాహన ఉంటుంది, బాగా కొద్ది చదువు తక్కువ కానీ అవగాహన కనుక ఏదో ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. కానీ అది కూడా లేకపోతే పిలిచడం కాదు, ఇమ్మీడియట్ గా కొనడానికి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. మొన్న కొనుగోలు కేంద్రం కందులది పెట్టిన, బయట 4600 ఉండే, నేను అడిషనల్తో కూడా 5050 రూపాయలకు కొనిపించి చాలా ఎక్కువ కొన్నా. మీరు అట్లే ఉల్లిగడ్డలు నాకు కూడా వేయలేదు, కొన్ని లారీలు వచ్చి హైదరాబాద్లో ఉల్లిగడ్డల మార్కెట్లో లారీలు దింపి అటు పడేసిపోయారు ఉల్లిగడ్డలు. నాకు తెలిసిన తర్వాత హరిశన దగ్గర పాపం హరిశన కూడా ఐడియా లేదు. అప్పుడు నా ముందరనే 1/2 అవర్లో ఆఫీసర్లో ఇచ్చిండు, మీటింగ్ పెట్టిండు, రివ్యూ పెట్టిండు, ఇమ్మీడియట్గా మద్దతు ధర ఇచ్చి నాకు పెద్ద రైతుల దగ్గర పెద్ద మంచి అంటే ఆదుకున్నాం అన్నటువంటి మంచి సంతోషం వచ్చింది. గవర్నమెంట్ కూడా అది పెద్ద ఇదైంది. హరీష్ రావు గారు అఫీషియల్గా చెప్పిండు, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చెప్పకపోయింటి రాష్ట్రంలో ఉన్న రైతులకు అందరికీ నష్టం జరుగుతుంది, కొద్దిగా అడ్వాన్స్ ఉంటే మంచిది. ఇప్పుడు కూడా చెప్తారు రైతులందరికీ ఎప్పుడు వీలైతే. అందుకే 15 days బ్యాక్ ఇట్ సెల్ఫ్ ఐ రేజ్డ్ మై వాయిస్ ఇన్ అసెంబ్లీ. అంటే రైతులకు చెప్తా ఉన్నా, 15 రోజుల క్రితమే మిర్చికి ప్రమాదం ఉంది అనేది గ్రహించిన నా రైతులు చెప్తా ఉన్నాను కనుక మాట్లాడినాం. ఇప్పుడు కూడా మాట్లాడతాం, ఎక్కడ వీలైతే అక్కడ. అంటే పరిష్కార మార్గాలు ఏమిటి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇమీడియట్గా తీసుకుంటుందా, లేదా సరే మేము తీసుకుంటాం కానీ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ కొనేసేయాలి, కొనేసి సెంట్రల్ గవర్నమెంట్కి అమ్మ. ఆ రకం కూడా ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేద్దాం, బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా పనిచేస్తాం. దయచేసి రైతులు ఆందోళన చెందొద్దు, ఎటువంటి అనుమానాలు కానీ ఇబ్బందులు కానీ గురి కావద్దు, కొద్దిగా ఒప్పుకోవటండి అని చెప్పేసి కోరుతాం. తప్పకుండా హరీష్ రావు గారు చాలా డైనమిక్గా వారు మాట్లాడినట్టుగా నిజంగా కూడా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఈ సమస్య దృష్టిని చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కేంద్రంలో కూడా వినోద్ గారు చాలా సీరియస్గా ఇప్పుడు ఏదో ఒకటి అక్కడ నుండి చర్యలు ప్రారంభం అవుతున్నాయి. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు భరోసా ఇస్తున్నాం. తప్పకుండా మీ ఈల్డింగ్ అంతా మనం ఉన్నటువంటి గోడౌన్లలో మనం అడ్జస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, అడ్జస్ట్ చేస్తాం కూడా. తప్పకుండా మనం కొంత ధర పెరిగిన తర్వాత లేదా కేంద్ర ప్రభుత్వం కనుక సర్కారు ఇన్సెంటివ్ ఏదన్నా మనకి ఇస్తే ఇన్పుట్ సబ్సిడీ లాగా మనకి ఏదైనా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసి ఆ రకమైన భరోసా కూడా చేసే ప్రయత్నం చేద్దాం. రైతులకి ధైర్యంగా ఉండమని మాత్రం హైదరాబాద్లో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది, వాహనాలు కూడా మరోవైపు పెరిగిపోతున్నాయి. సో ఇష్యూ మీద నిన్న
మంత్రి కేటీఆర్ అధికారులతో ఈ స్కైవేలకు సంబంధించి రివ్యూ చేశారు. ఇప్పుడున్న ఫ్లైఓవర్లు సరిపోవట్లేదు, పైగా ట్రాఫిక్ని ఏమాత్రం అవి కంట్రోల్ చేయట్లేదు. ట్రాఫిక్ సరిపడా లేవు కాబట్టి స్కైవేలు నిర్మించాలని ప్రభుత్వం ఆల్రెడీ ప్లాన్ చేసింది. ఎస్ఆర్డిపి ప్రాజెక్టు ఇంకోటి ఉంది. సో దీని మీద రివ్యూ చేసి 2 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పి నిన్న కేటీఆర్ ఆదేశించారు. నిజంగానే సంపత్ గారు 2 yearsలో ఈ స్కైవేలు పూర్తయ్యే అవకాశం ఏ మేరకు ఉంటుంది? రెండోది ట్రాఫిక్ కొంతవరకైనా దాంతో తగ్గుతా అనుకోవచ్చు కదా, ముఖ్యంగా హైవేలకు లింక్ ఉన్నటువంటి స్కైవేలు ఇవి. బేసికల్లీ హైదరాబాద్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తప్పకుండా హైవేలకు స్కైవేలో లేకపోతే ఫ్లైఓవర్లో పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మెట్రో రైలు రావాల్సినటువంటి అవసరం ఉంది. వీలైనంత వరకు ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు కోర్స్ వీళ్ళు అంటారు ఏదో విశ్వనగరం హైదరాబాద్, ఇట్స్ అ ప్రూవ్డ్ విశ్వనగరం ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో విశ్వనగరంగా ప్రూవ్ చేసుకోబడిన నగరం ఏంటంటే హైదరాబాద్. దాంతోపాటు రేపు రాబోయే రోజుల్లో మీరు ఆలోచన చేయండి, ఏదైనా హైదరాబాద్కు హైదరాబాద్కి ఏదైనా పెట్టుబడి కానీ ఒక పెద్ద ఇది కానీ లేకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్కు పెద్ద నెగటివ్ పాయింట్ ఏంటి అంటే ట్రాఫికే అయ్యే ప్రమాదం ఉంది. అంతకుమించి అన్నీ కూడా పాజిటివ్స్ ఉన్నాయి. ద సేఫెస్ట్ అండ్ ద యాక్సెప్టబుల్ ఫర్ ద అక్రాస్ ద గ్లోబ్ ఏదైనా సిటీ ఉందంటే అది హైదరాబాద్ ఉంటుంది. కనుక దాన్ని మనకు ఆస్తి, అది హైదరాబాద్ మన నగరం కనుక మనకు ఆస్తి, మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేనేమంటానంటే ఈ హైవేలు స్కైవేలు తర్వాత అదేదో పిల్లర్ అదో నెక్లెస్ రోడ్డు పక్కన ఏదో కడతామన్నారు పెద్దది ఏదో కడతా, అటువంటి ఏదో ప్రజాకర్షక కొరకు దాని కాకుండా ద కాజ్ ట్రాఫిక్ ప్రాబ్లం ట్రాఫిక్ స్కైవే ప్రజాకర్షమా లేకపోతే సమస్య పరిష్కారమా? అయితే ఒకటి సంగప్ప ట్రాఫిక్ నుంచి బయటపడాలంటే కాదా? ఈ ట్రాఫిక్ నియంత్రణ కొరకు రోడ్డు మార్గాల్లో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాల కొరకు ప్రయత్నం చేయడంలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ 2 ఫ్లైఓవర్లు వేయడము ఆ రకమైనటువంటి ఆలోచన మొదలుపెట్టినాడు. అంతకుముందు చెన్నై బాగా ఎక్కువ చూసినాం మనం, హైదరాబాద్లో కూడా ప్రారంభమైంది. దాని తర్వాత ఒక 18 ఫ్లైఓవర్లు, దాంతోపాటు హిస్టారికల్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కాంగ్రెస్ పార్టీ వేసింది. హైయెస్ట్ ఫ్లైఓవర్ ఈరోజు హైదరాబాద్ ఉంటే కాంగ్రెస్. ఈరోజు కేటీఆర్ గారు చలో విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఇది అది మాయా మచ్చింద్ర గ్లోబల్ పర్సనాలిటీ, చలో ఎన్నున్నా జూన్ 2వ తేదీ 2014 రోజు కూడా ఇదే ట్రాఫిక్ ఉంది కదా. ఆ రోజు కూడా మనకు తెలుసు కదా. ఆ రోజు కూడా అన్నారు స్కైవేలు హైవేలు ఇన్ని అన్ని అని. మొత్తం హైదరాబాద్లో ఉన్న అత్యంత టెక్నికల్ పర్సనాలిటీస్ కూడా కన్ఫ్యూజ్ అయ్యేటట్లు చెప్పారు. హైవేలు మీరు ఇప్పుడు టీవీలో కనబడుతున్న బొమ్మలు చూపించారు. రోడ్లు ఇట్లా పోయి అట్లా పోయి దుబాయ్లో ఉంటాయి అటువంటి రోడ్లు చూపించి ఏదో చేస్తున్నాం అన్నారు. 3 ఏళ్ళు అయింది కదా, ఎందుకు చేయలే? ఈరోజు ఎందుకు టెంకాయ కొడుతున్నారు? 3 ఏళ్ళ క్రితం ఒకవేళ టెంకాయ కొట్టి ఉంటే ఈరోజు రుబ్బెన్ కట్ చేస్తుంటే కదా. అంటే ఆ రోజు ఫౌండేషన్ వేసి ఇది ఓపెనింగ్ అవుతుండే. నువ్వు ఈ రోజే ఫౌండేషన్ వేస్తా అంటారు. 3 ఏళ్ళు అయితే సాగదిస్తే 2018 డిసెంబర్కి అయిపోతుంటారు. 2018 డిసెంబర్ అంటే ఏంది? 19 మార్చిలో ఎలక్షన్. హైదరాబాద్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్. మనకు హైదరాబాద్ పెద్ద నగరం ఎట్లనో రాజకీయంగా కూడా హైదరాబాద్ అనేది అత్యధిక శాసనసభ స్థానాలున్న 25% హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఓటర్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ ఉంటాయి. నువ్వు 18 డిసెంబర్లో కంప్లీట్ చేయాలి. ఒక 18-20 అసెంబ్లీ సెగ్మెంట్. ఈ రాజకీయ ప్రజల అవసరాల కోణంలో చూడవలసినటువంటి అవసరం ఉంది. మీ పేరు సార్థకం అయితే సద్విమర్శలు ఉంటాయి, కానీ ప్రతిదీ విమర్శిస్తా అంటే ఎట్లా? ఇప్పుడు పిండి ఉంటుంది, పిండి తగ్గట్టు రొట్టెలు అవుతాయి, బడ్జెట్ ఉంటుంది, ప్రియారిటీస్ ఉంటాయి. మనకు 2 ఏళ్ళు మీ అందరికి తెలిసిన సత్యం, మీరు ఒప్పుకుంటారు, ఐఏఎస్ల కేటాయింపులు లేవు, కమల్నాథన్ కమిటీ విభజనలు లేవు, అధికారులు బాలారిష్టాలు, ఇరిగేషన్ మీద, విద్యుత్ మీద. మనకు ఆ రోజు ఉన్న ఫస్ట్ ప్రియారిటీ విద్యుత్. పాలకులందరూ చేతులు ఎత్తేసిపోయినటువంటి ముఖ్యమంత్రులను చూసినాం. రాబోయే కాలం అంతా కందిళ్ళ కాలం అన్నారు. అటువంటి నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు మనకు సీలేరు లాంటి వాటిని రాకుండా విద్యుత్ ఇవ్వకుండా ఆపినటువంటి దశలో నుండి మనం విద్యుత్తును కేటాయింపజేసుకున్నాం. ఆ తర్వాత ప్రియారిటీస్ ఎన్నో ఉన్నాయి. మిషన్ కాకతీయ మన చిన్న సన్నకారు రైతులకు చెరువుల నిర్మాణం కానీ, మనకు 25 లక్షల జనాభా కానీ. నేనేమంటున్నా చేసింది కూడా చెప్పాల్సి వస్తుంది. ఒకటన్నా ఎప్పుడు కూడా 100 ఉంటాయి. 100లో మీరు ఎంత రాసినా 100కు 100 మార్కులు రావాలన్నప్పుడు కొద్దిగా మనకు టైం పడుతుంది. సో నేనేమంటున్నా అంటే 100లో 99 చేసినా ఆ ఒక్కటి ఏదైతే చేయలో దాన్ని పట్టుకొని మేము గోదావరి ఇస్తామంటే కష్టం. నేనేమంటున్నా ఒకటే, మీరు సహకరించాలి. ఈరోజు స్కైవేల నిర్మాణం నిజంగా కూడా తెలంగాణలో మేజర్ పార్ట్ ఉత్తర తెలంగాణ భాగంలో ఒక్క ఫ్లైఓవర్, ఒక్క రోడ్డు వెడల్పు. ఈరోజు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎంత ఇబ్బంది పడుతున్నాం. మరి 65 ఏళ్ళ కంటోన్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ. ఈరోజు మేము ఎంత పోరాడుతున్నాం, ఎవరు మన రక్షణ శాఖ మంత్రితో. మరి ఇటువంటి పోరాటాలు గతంలో కూడా చేసి ఉండాల్సింది కదా. మాకు ఈ పనే ఉండకపోయేది కాదు. ఇప్పుడు మేము కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది?
ఏది తీసుకున్నా ఇలా స్కూళ్ళు పెట్టాలన్నా విద్యుత్ తేవాలన్నా ఇవన్నీ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఏమనంటే మీరు అంటారు గత పాలకులు అనొద్దంటారు, మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని పక్కకు కూర్చోబెట్టి ప్రజలు ఉంటారు. కానీ దాని ప్రాయశ్చిత్తం మాత్రం ఎప్పుడు అడగరు ప్రజల్ని కానీ ఎవరిని కానీ. కానీ తిట్టడానికి మాత్రం మేము ముందు ఇప్పుడు అంటే ప్రాయశ్చిత్తం మమ్మల్ని డెఫినెట్ గా తెలియదు కానీ మీరు తిరగరా ఈ రోడ్ల మీద, మీరు తిరుగుతలేరా? ఇప్పుడు ఒక్కటి విశ్వనగరం నిర్మాణం అనేది ఒక రోజులో జరగదు. ఆనాడు ఈ నగరం నిర్మాణం 25 లక్షల జనాభాకు నిర్మితమైంది. తాగునీటి సౌకర్యం కానీ, రోడ్లు కానీ, అన్ని మౌలిక వసతులు, వాటికి మురుగునీటి వ్యవస్థ కానీ మొత్తం 25 లక్షల జనాభాను దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది ఆనాటి పాలకులు. మరి ఈరోజు కోటి జనాభా అన్నప్పుడు ఏ రకంగా చేయాలి? ఉన్నది తీసేసి చేయాలి. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టడం ఎంటీ ప్లాట్ల ఈజీ, ఇప్పుడు ఉన్నదాన్ని మళ్ళా రెనోవేషన్ చేయడం చాలా కష్టం, మీకు తెలుసు. సో ఈరోజు మురుగునీటి వ్యవస్థని మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అండర్ గ్రౌండ్ కేబుల్స్ మనకు ఉన్నది, తాగునీటి వ్యవస్థ మిషన్ భగీరథ ద్వారా తవ్వుతా ఉన్నాం. ఇవన్నీ రోడ్లు కంప్లీట్ అయిపోయి వరకు రేపు రాబోయే కాలం అంతా రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం రవాణా సౌకర్యం మీద దృష్టి పెట్టినారు. అందులో వారికి మీరే అన్నారు గ్లోబల్లీ డెవలప్డ్ ఆయన థాట్స్ కూడా గ్లోబల్ లెవెల్లో ఉన్నాయి. ఎన్నో దేశాలు తిరిగినటువంటి ఫస్ట్ థాట్స్ అయితే ఉండాలి కదా, కళ ఉంటేనే కదా దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కేటీఆర్ గారు ఇప్పటి వరకు ఆయన సక్సెస్ రేట్ మీరు చూడండి. గ్లోబల్లీ ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీలను ఒక్కటి మీరు ఒప్పుకుంటారా? ఒక్కటన్నా సరే అది ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం అంటే ఈ దేశానికి తేవడమే. ఈ దేశంలో మనం ఇంటర్నేషనల్ ఇన్ని విదేశీ పర్యటనలు ప్రధాని గారు పోయినారు, ఒక కంపెనీ వచ్చినట్టు మనం వింటున్నామా? ఎన్నడన్నా మనం రాహుల్ గాంధీ గారు యూపీఏ 10 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, విదేశాలకు తిరిగి డైనమిక్ గా ఆయనే కదా ఇంచుమించు. మరి మీకు కేటీఆర్ గారు సక్సెస్ రేట్ పేరుకు జాతీయ నాయకుడు అవ్వాల్సిన పని లేదు, పేరుకు కేంద్ర మంత్రి కావాల్సిన పని లేదు. ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం దేశాన్ని తెచ్చినట్టే కదా, హర్షించాలి. మొన్న హౌస్ లో కేటీఆర్ గారికి జీవో నెంబర్లతో సహా, ఫైల్ నెంబర్లతో సహా ఏమేమి తెచ్చినో చెప్పు. దాదాపు 4,000 కంపెనీలు మొత్తానికి నిజంగా తొందరగా స్కైవేలు వచ్చేసి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యకి ఒక పరిష్కారం దొరికితే మాత్రం అందరికీ మంచిది. ఎందుకంటే సిటీలో ఎక్కడికి పోవాలి కూడా గంట తరబడి ప్రగతి భవన్ పాల్గొన్నటువంటి సంపత్ గారికి, తర్వాత తారూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. స్టే ట్యూన్.